గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఈ సామికి ఆ గుట్టలలోనే వెలువ బుద్ధి అవుతుంది. ఏడుకొండలంటే ఈ ఏడుకొండలే అనిపించుకుంటాడు ఈయన. కనబడుతుంది వెనకాల, నా వెనక గుట్ట వెంకటేశ్వర స్వామి. ఎంత మంచిగా తెలిసిండు నీట్గా. వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, పద్మావతి. మస్తు సంతోషంగా అనిపిస్తుంది అబ్బా నాకు. పైకి కొంతమంది ఎవరైనా వస్తుంటారు అప్పుడప్పుడు. ఎవరైనా భక్తులు శనివారం పూట అలా వచ్చి వారు స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మీకు అందరికీ ఇవాళ ఈ గుడి చూపించేటందుకు పెద్ద అడ్వెంచర్ చేసినాం మేము. అంటే ఇది ఆల్మోస్ట్ 500 సంవత్సరాల కింద నుంచి ఉన్న గుడి అని చెప్తున్నారు. సో ఈ గుడి 500 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ ఆ కొండ మీద వెలిస్తే ఆయనకి ఇక్కడ పూజలు చేయడానికి ఇంత పెద్ద గుడి కట్టిందో. మంచిగా ఉంటాయి అబ్బా, ఏదో ఒక అందం ఉంటుంది ఈ పాత గుళ్ళల్లో. దీనిపైన ఆంజనేయ స్వామి, రకరకాల విగ్రహాలు ఉన్నాయి. 40-50 ఏళ్ళ నుంచి శిథిలావస్థకు వచ్చింది. ఓకే, దీంట్లో ఏదో సొరంగ మార్గం ఉంది అని అంటారు, నిజమే? సొరంగ మార్గం అనేది సో కోనేరు చుట్టూ కూడా మంచిగా ఈ కొబ్బరి చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి. చూడనీకి ఇట్లా కనిపిస్తుంది ప్రశాంతంగా, కానీ ఇది చాలా డీప్గా ఉంది. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. అయితే ఈరోజు మన కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటిది అని అంటే, ఫస్ట్ నేను ఎక్కడికి వచ్చినా చెప్పాలి కదా, దానికన్నా ముందు ఇది మామిడిపల్లి అనే ఊరు. ఇది బడంగ్పేట దగ్గర, అంటే శంషాబాద్ రూట్లో ఉన్నది. ఏడా ఈమె గుడికి పోవాలి కదా, అసలు గుడి కనబడతలేదు అనుకుంటారు కదా. ఆ కొనాకి నా వెనకాల మీకు నామాలు కనిపిస్తున్నాయా గుట్ట మీద? ఎస్, ఆ గుడికే పోబోతున్నాం. అది స్వయంభూ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. అయితే అక్కడ గుడి అనేది ఏముందో ఏం లేదో, దాని పరిస్థితి ఏందో ఇంకా ఏం తెలియదు. బట్ మేము చాలా రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంది అని అంటే, అక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసిండ్రు గుట్టకే, యాజ్ ఇట్ ఈస్ అట్లనే గుట్టకి వెలిసిండ్రంట. అమ్మవార్లు కూడా ఉన్నారంట. మరి అక్కడ వెలిసిన ఆ స్వామికి అక్కడ పూజలు చేయలేని పరిస్థితిలో, అక్కడ గుడి కూడా కట్టలేని పరిస్థితిలో, అంటే గుట్ట మీదకి ప్రతిరోజు అన్నీ మోసుకపోవడము. ఎందుకంటే ఈ ఏదైతే ఇది ఉందో ఇంకొంచెం జనాల మధ్యలోకి చేరాలి, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్స్ పట్టించుకోవాలి, దాన్ని చూసుకోవాలి అని అంటే ఇంకా టైం పట్టేటట్టుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, అక్కడ దాకా చేరలేని పరిస్థితిలో ఇక్కడనే ఇదే మామిడిపల్లిలో దగ్గరలో అదే వెంకటేశ్వర స్వామికి ఒక గుడి కట్టి అక్కడ ప్రతిష్ఠించి ఆయనకి పూజలు నైవేద్యాలు అన్నీ చేస్తుర్రు. అయితే ఆ గుడిని నేను చూపిస్తాను, ఏదైతే కింద పూజలు జరుగుతున్నాయో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి. కానీ దానికన్నా ముందు ఈ స్వయంభూ విగ్రహాన్ని చూసొద్దాం మనము. అయితే మీ అందరికీ ఆ విగ్రహాన్ని, ఆ దేవుణ్ణి, ఆ దర్శనాన్ని చేయించాలని చెప్పేసి మేమే మొత్తం ఆ గుడులతో మాట్లాడుకొని పంతుల్ని అందరినీ తీసుకొని పోతున్నాము. మనమే ఇప్పుడు పూజ చేయబోతున్నాం ఆడ. రండి. ఇక దారంతా చూసారు కదా, ఇట్లా చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి, రాళ్ళు రప్పలు. ఈ స్వామికి ఆ గుట్టలలోనే వెలువ బుద్ధి అవుతుంది పాపం. మన అందరిని ఇట్లా ఏడేడుకో పట్టుకపోతుంటాడు ఆయనను చూసేటందుకు. బట్ అయినప్పటికీ ఇవ్వాలి, ఏదేమైనా ఎంత కష్టమైనా ఆ గుట్ట ఎక్కి తీరుతా, ఆ స్వామి దర్శనం చేసుకుంటా మీకు చూపిస్తాం. ఆగు, చూసారా ఇక రాళ్ళు మొదలైనాయి. ఈడికి వెళ్ళి రాళ్ళు రప్పలు, వామ్మో. ఏడుకొండలంటే ఈ ఏడుకొండలే అనిపించుకుంటాడు ఈయన. సరే, కానీ ఇక్కడ చూసారా మీరు, రాళ్ళన్నీ ఈ పక్క పొంట అన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అందుకే రాళ్ళన్నీ కొట్టి చిన్న చిన్న బండలుగా పడేసినాయి. లేకపోతే ఇదంతా ఒక గుట్టలాగా ఉండేదేమో. బట్ ఫిర్బీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇట్లా పైకి గుట్టెక్కుతున్నాము. కనబడుతుంది వెనకాల, నా వెనక గుట్ట ఇట్లా రాళ్ళు పెద్ద పెద్ద బండలు, ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు అసలైన ఘటం మొదలు కాబోతుంది. మా వాళ్ళు ఆల్రెడీ కొంచెం ముందుకు పోయిర్రు, మనం కూడా పోదాము. సో కొంచెం
గుట్ట రాళ్ళు ఉన్నాయి కదా, జర స్కిడ్ అవుతుంది కాలు, చూసుకొని ఎక్కాలి. ఇట్లా చూడనీకి కిందికి వెళ్ళి కొంచెం చిన్నగానే అనిపించింది, కానీ అమ్మో పెద్దగానే ఉంది. రండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఎంత పైకి వచ్చినో. చూడండి రాఘు, అక్కడ రోడ్ కనబడుతుంది కదా, ఆ రోడ్ దగ్గర కార్ ఆపేసి అక్కడి నుంచి ఇదంతా ఎక్కుకుంటూ వచ్చినాం అన్నట్టు. అమ్మా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు అయినంత సంబరం అవుతుంది నాకైతే. మన పంతులు సారు జర్ర ముందొచ్చిండు మనకన్నా, కానీ పూజ కూడా మొదలు పెట్టేసిండు. పాండ్రి ఇప్పుడు చూపిస్తా మీకు స్వయంభూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వచ్చినాము. ఈ బండల మీద, రాళ్ళ మీద, గుట్టలల్లా పూజలు చేయించుకోనికి ఈరోజు మనమే అనమాట నాంది వలికినాం ఫస్ట్. మొత్తం మీద దేవుడు అట్లా నా ఎదురుగా ఉన్నాడు. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉందంటే, ఇగో ఇది కుంకుడుకాయల చెట్టు, యాప చెట్టు, సీతాఫల చెట్టు, ఇంకేవో చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలో నాకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ గుడి కట్టిర్రు చిన్నగా రాళ్ళతో. నిగో ఇవన్నీ బీమ్స్ లాగా ఉన్నాయి చూసిర్రా, గోపురాల్లాగా బీమ్స్ లాగా కూలిపోయినట్టుంది. ఈ చిన్నదే మిగిలింది. చూడండి ఒకసారి ఇట్లా టింగ్ అని చూపి గుడి ఎంత ముద్దుగా ఉందో. వెంకటేశ్వర స్వామి ఎంత మంచిగా వెలిసిండు నీట్గా. వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, పద్మావతి ముగ్గురు ఉన్నారు. గుళ్ళల్లా పాత రోజులల్లా నేను వచ్చిన స్వామి సూడు జరా అని గంట కొట్టేటోళ్ళు మొదట్లో. గోవింద బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద, బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద. నీలాదేవి నమః, అనంతాయ నమః, గరుడాయ నమః, విశ్వక్షేణాయ నమః. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీన దాక్షాంగ శ్రీవక్షోక్షుతే శ్రీమంగళేశాంతర్వేశాం శృంగేశాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద. మస్తు సంతోషంగా అనిపిస్తుంది అబ్బా నాకు. ఎందుకంటే ఆయనకి మామూలుగా రోజు ఎట్లయితే అందరు దేవుళ్ళకి పూజలు అయితే అట్లా ఈడైతలేవు, వేరే దగ్గర అవుతున్నాయి. కానీ ఈరోజు స్పెషల్లీ సుమన్ టీవీ కోసం, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇంత పైకొచ్చి ఆ స్వామికి పూజ జరిగింది. ఈ పుణ్యం ఏదైతుందో మన అందరికీ దక్కుతుంది. పూజారి గారు పాపం మేము అడగంగానే టక్కున వచ్చిండ్రు, చైర్మన్ గారు వచ్చిండ్రు. సో వీళ్ళు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి మీకు కూడా. అండ్ ఇక్కడ రెగ్యులర్గా పూజ చేయరు కదా, ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఎప్పటికి ఒకసారి అని ఏమైనా పెట్టుకుంటారు అట్లా? సాధారణంగా ఇక్కడ స్వామి కృతే నారసింహం త్రేతాయుగం ద్రౌపదే కృష్ణం లోకే వెంకటేశం. శ్రీమన్నారాయణుడు కూడా భక్తుల యొక్క విషయంలో కూడా కృతాయుగంలో తన భర్తను రక్షించడానికి ప్రహ్లాదు యొక్క అంశతో స్వామి స్తంభం నుంచి ఉద్భవించిన మూర్తి నరసింహస్వామిమూర్తి. అలాగే కూడా త్రేతాయుగంలో రామచంద్రస్వామి, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడుగా, కలియుగంలో మనకు స్వామి శ్రీమన్నారాయణుడిగా శ్రీనివాసుడిగా వెలిసినటువంటి ఈ క్షేత్రం స్వయంభూ వెంకటేశ్వర స్వామి మామిడిపల్లి దేవాలయం. ఇది సాధారణంగా ఇది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి మేము సంవత్సరంలో బ్రహ్మోత్సవాలకు కానీ ఏదైనా విశేష కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్వామిని సందర్శించి సేవించడం జరుగుతుంది. సో చాలా సంతోషం, ఈరోజు ఏమీ లేకున్నా మా కోసం మీరు వచ్చినందుకు వెంటనే యాక్సెప్ట్ చేసి, పాపం పంతులు గారు చాలా సోబర్గా మాట్లాడినరు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. టక్కున పైకి తీసుకొచ్చి నేను చూపిస్తా అని చెప్పి వాళ్ళు కూడా కష్టపడి మన కోసం స్వామికి ఇంత పూజ చేసిండ్రు. ఈ దేవుడికి కింద గుడి కట్టించిర్రు అనేసి అన్నారు మీరు. అవును, ఇక్కడ దగ్గరనేనా స్వామి? ఒక 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఆలయంలో పుష్కరిణి,
ప్రాచీనమైనటువంటి కళ్యాణ మండపం, స్వామివారి యొక్క ఆనందనిలయం, రాజగోపురంతో విశేషమైనటువంటి శిల్పకళలతో మనకు దర్శనమిస్తుంది శ్రీ భూనీలా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఓ అంటే నేను ఇందాక అల్వేలు మంగమ్మ పద్మావతి అని చెప్పిన కదా, మామూలు ఇక్కడైతే శ్రీదేవి భూదేవి అని అంటారు కాబట్టి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో మరి ఇక్కడికి వస్తుంటారా, ఈ పైకి కొంతమంది ఎవరైనా వస్తుంటారా అప్పుడప్పుడు? సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు, రంగనాయకుల కాలనీ, నెక్స్ట్ ఇక్కడ జల్పల్లి లేదా లక్ష్మీగూడ అనే ప్రాంతాల నుంచి ఎవరైనా భక్తులు శనివారం పూట అలా వచ్చి వారు స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. సో చాలా సంతోషం మీరు అడగంగానే తీసుకొచ్చినందుకు, ఇక్కడ పూజ చేసినందుకు. ఇప్పుడు ఆ గుడికి పోదామా? వెళ్దాం పదండి. చలో, ఆడికి కూడా సరే వస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. యాక్చువల్గా చిన్నగా ఉన్నా కానీ చాలా బ్యూటిఫుల్గా కట్టిర్రు. సినిమాలలో ఇట్లాంటి లొకేషన్ల కోసం పాపం మస్తుగా తిరుగుతుంటారు. చూసారు కదా, ఇటో పిల్లర్ ఇటో పిల్లర్, అటో పిల్లర్ ఇటో పిల్లర్. యాక్చువల్గా ఇది ఏదైతుందో, ఇగో ఈ గుట్ట, ఈ వెనకాల ఈ బండ కనబడుతుంది కదా, ఈ బండకే స్వామివారు ఇక్కడ వెలిసిర్రు అన్నట్టు. సో సెపరేట్గా ఏమీ లేదు, అది పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది వెనకాల. ఇక్కడ స్వామివారు వెలిసిండ్రు. తర్వాత ఈ ముందు ఈ పిల్లర్స్ లాగా రాళ్ళతో వేసిండ్రు. ఇప్పుడు పైన చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద గోపురాలకు ఎట్లుంటుందో అట్లనే రాళ్ళు ఇట్లా క్రాస్గా ఇట్లా డైగ్నల్ షేప్గా ఇట్లా పేర్చుకుంటూ ఆ మధ్యలో పద్మం కూడా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా? ఆ బండ పైన ఇట్లా పద్మం కూడా చెక్కింది ఉంది. ఓ గంట చెట్ల కింద. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చినందుకు. స్వయంభూ చూసిండ్రు కదా. అయితే ఇక్కడి నుంచి వెళ్ళి ఈ గుట్ట మీదకి వెళ్ళి, మీద మొత్తం టాప్ మోస్ట్ గుట్ట మీద ఉన్నాం కదా, ఈ గుట్ట మీదకి వెళ్ళి ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామికి కింద ఒక గుడిని నిర్మించి ఆడ పూజలు చేస్తారని చెప్పినాం కదా, ఆ గుడి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మీకు ఐడియా కోసం చూపిస్తారండి. మీకు అందరికీ ఇవ్వాలి ఈ గుడి చూపించేటందుకు పెద్ద అడ్వెంచర్ చేసినాం మేము. ఇగో నేను చూపిస్తారండి ఒకసారి. ఇటు ఇవన్నీ విల్లాలు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ విల్లాలు. ఆ విల్లాల వెనకాలనే అటువైపు ఒకటి 2 గోపురాలు కనబడుతున్నాయి గోల్డ్ కలర్వి. ఆ 2 గోపురాలు ఏవైతే ఉన్నాయో అదే గుడి. అయితే ఇక్కడనేమో మండపం కనబడుతుంది ముందు, రైట్? సో ఈ దారి ఏదైతుందో, ఈ దారి ఎంట్రన్స్, ఆ రోడ్ కనబడుతుంది కదా, సో అది ఆ హైవే మీదకి వెళ్ళి డైరెక్ట్ ఇట్లా గుడి ఉన్నది అన్నట్టు హైవే పక్కకి. చూసారు కదా, ఆ గుడి కనబడుతుంది కదా. ఇప్పుడు అంత దిగాలి, అంత దిగి ఆ గుడికి పోవాలి. మరి అక్కడ ఆ గుడి కూడా చాలా బాగుంటుందంట, ఆహ్లాదకరంగా ఉంటుందంట. ఇక్కడికి వచ్చిన ఒకరిద్దరు చెప్తున్నారు, పంతులు గారు కూడా చెప్తున్నారు. ఆడికి పోదాం పని. ఇప్పుడు అది చూపిస్తా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. అబ్బా, ఫైనల్లీ అంత పెద్ద కొండ మీదకి వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ పైకి ఎక్కినాం కావచ్చు. వీడికి వెళ్ళి చూస్తే అయితే ఇంకా హైట్ కనిపిస్తుంది, అది బాగా చాలా పెద్ద గుట్ట. ఆ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి వెలిసి చూపించిన కదా. సో ఆ వెలిసిన వెంకటేశ్వర స్వామికి రెగ్యులర్గా పూజలు చేయడం కష్టమైపోతుంది. అదంతా అడవి ఉంది, ఆడికి పోయి పూజలు చేయలేని పరిస్థితి. అంటే ఏ చిన్నది కావాలన్నా కిందికి వెళ్ళి మోసుకపోవాలి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గుడి కట్టించారు అన్నట్టు. ఈ గుడిని 2009లో, అంటే దానికి ముందు కూడా గుడి ఉంది, అంటే ఇది ఆల్మోస్ట్ 500 సంవత్సరాల కింద నుంచి ఉన్న గుడి అని చెప్తున్నారు. అండ్ దానికి ఆధారాలు కూడా ఉన్నాయంట. అవి ఏంటివి అనేది లోపల పోయినాక నేను చూపిస్తాను మీకు. బట్ నేను అంటున్నది ఏంటి అని అంటే, ఆ వెంకటేశ్వర స్వామిని అక్కడ పూజ చేయలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఈడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని స్థాపించి ఆయనకి ఇక్కడ పూజలన్నీ చేస్తున్నారు అనమాట. కానీ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది దగ్గర ఒక 33 ఎకరాల జాగల ఉన్న గుడి అంట. అండ్ ఇటుపక్క కృష్ణుడు, ఆహా చూడు, అటుపక్క కృష్ణుడే. సో అది కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుకి కూడా ఒక మిస్టరీ ఉందంట, దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు మనం ఇప్పుడు గుడి లోపల పోదాం రండి. ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పాత అని కనిపిస్తుంది, తెలుస్తుంది. అంటే మనకు తెలుసు కదా, ఇలాంటి రాళ్ళతోని కట్టడం అనేది, ఇప్పుడు మనకి గోల్కొండ కోట ఉంటుంది, గిట్లాంటి రాళ్ళతోనే కట్టింది. ఎంత పాతది? సో ఆల్మోస్ట్ అంత పాత ఇవి కూడా. మొత్తం రాయి పైనే చెక్కింది ఉంది. వెంకటేశ రాంగనే ఇట్లా ఎదురుగా ఆంజనేయ స్వామి,
ఇటు వినాయకుడు, అటు సుబ్రహ్మణ్య స్వామి. గోవింద ఆదివంతము గోవింద. సో ఈ గుడి 500 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ 2009 నుంచే మళ్ళా మొత్తం అంతా శుభ్రం చేసి గుడిలో పూజలు అన్ని నైవేద్యాలు అందరు జనాలు వచ్చుడు ఇవన్నీ జరుగుతున్నాయంట. అంటే దానికి ముందంతా కూడా మొత్తం పాడుపడ్డ గుడిలాగా ఉండేనంట. ఇది అసలు ఎప్పటి నుంచో ఉన్న గుడిని ఈ కొనాకి అసలు ఎవరు గుర్తుపట్టి దాన్ని క్లీన్ చేసుకొని పూజ చేసిన దాఖలాలు కూడా లేవు ఇంతకుముందు. 2009 నుంచేలే మొదలైంది. అంటే దగ్గర దగ్గర 14 ఇయర్స్ అవుతుంది. సో 14 ఇయర్స్ నుంచి ఈ గుడి మళ్ళీ జనాలు రావడము, పూజలు, అన్ని ఉత్సవాలు అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇక గుడి లోపల కూడా చూడుంటారు మీరు. ఇప్పుడు మనం లోపలికి వచ్చినాం గుడి లోపలికి. సో ఒక చుట్టూ తిరిగేసి వద్దాము, అంటే ఒక ప్రదక్షిణ చేసి వచ్చి దేవుడిని మొక్కుకుందాం మనము. ఈ పిల్లర్స్ చూడండి, ఇప్పుడు అన్నీ రాళ్ళే, రాయి మీద రాయి, మొత్తం రాయి మీదనే చెక్కిండ్రు. పైన కూడా మొత్తం ఆ రూఫ్ చూడండి ఒక్కసారి, అన్నీ రాళ్ళే. సో ఈ షాబాద్ బండలు అంటారు చూసిండ్రా, గట్లాంటి ఆ కైండ్ ఆఫ్ స్టోన్ ఇది. అయితే ఈ కిందున్న బండలు ఏవైతే ఉన్నాయో ఇవి తర్వాత వేసారట, నడవనీకి జర కష్టంగా ఉంది అని ఈ బండల్ని తర్వాత వేయడం జరిగింది. లేదంటే ఈ బండలు కూడా లేకుండేనంట. ఫస్ట్ నుంచే ఎట్లయితే కొంచెం మట్టి మట్టి జర కచ్చబిచ్చ అట్లుండేనంట. సో మొత్తం మీద వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద వెలిస్తే ఆయనకి ఇక్కడ పూజలు చేయడానికి ఇంత పెద్ద గుడి కట్టినరు. ఆయన గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ. ఈ ముందు దిక్కు రాగానే ధ్వజస్తంభం, దాని ముందు గరుక్మంతుడు, అంటే మన వెంకటేశ్వర స్వామి వాహనం కాబట్టి ఎస్ ప్రతి గుళ్ళ మనకి ఇట్లా ఎదురుగా కనిపిస్తాడు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ మనం ఏ గుళ్ళకి పోయినా కూడా ఇట్లా టాటైస్ కనిపిస్తుంది మనకి. సో ఇది కూడా ఒక 500 ఏళ్ళ నుంచి ఉన్నదేనంటే దాని మీద నుంచి ఈ పంచలోహాల రేకేసిండ్రు. ఏదేమైనా వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా కూడా, ఏ గుట్టల మీద ఉన్నా, కొండల మీద ఉన్నా, గుహలు ఉన్నా కానీ ఇట్లనే దగదగ మెరిసిపోతూ ఉంటాడు. తిరుమలగిరిపై అడుగడుగున కనిపించే రూపం గోవింద గోవింద గోవింద. తిరుమల రాయని పదముల చేర్చే పదమే గోవింద. తిరుమల నాథుని తలచే భక్తుల. ఏదేమైనా ఈ పాత గుళ్ళు ఉంటే చూసినరా, ఇంత చరిత్ర ఉన్నవి, దీని స్పెషాలిటీ వేరబ్బా. అసలు ఇప్పుడు గుళ్ళు కూడా చాలా చిన్న జాగల చిన్న చిన్న గుడి ఉంటున్నాయి, కానీ ఇది నిజంగా ఎంత పెద్ద ఉందంటే గుడి చుట్టూ తిరిగి చూడొచ్చు. అసలు ఏడ కూడా ఇరుకు జాగా ఈ కొనకు పోలేము అన్నట్టుగా లేదు. అయితే నేను కోనే చూపిద్దాం అనుకున్నా, కానీ దానికన్నా ముందు ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తారండి. ఇప్పుడు గుడిలా మనం చూసారు కదా ఎంట్రన్స్ ఇది. సో ఈ ఎంట్రన్స్ నుంచి ఇట్లా రాగానే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, చూపిస్తా. కొంచెం చీకటిగానే ఉంటుంది ఇక్కడ. ఈ గుడికి ఏదైతే ముందు గోపురం ఉందో, అంటే ముందు సైడ్ ఏదైతే గర్భగుడి గోపురం కాకుండా ముందు సైడ్ గోపురం ఉంటుంది కదా, సో ఆ గోపురం వైపు మనం పోతున్నాం అన్నట్టు ఎక్కుంటా. అండ్ ఇవి చూస్తే రాళ్ళు, ఇవి కూడా మెట్లు తర్వాత కట్టినవి కాదు, ఈ మెట్లు కూడా ఎప్పటి నుంచో ఉన్నవే, అవి కూడా రాళ్ళే. సేమ్ ఏదైతే రాళ్ళతోని గుడి కట్టిర్రో అవే రాళ్ళతోని చాలా ఎత్తుకున్న మెట్లు. అదే ఇక మనం బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కినట్టు ఇవి ఇట్లా బాల్కనీ లాగా అన్నట్టు. ఇటు సైడ్ చూస్తేనేమో బయట వైపు, అండ్ అటు సైడ్ పోదాం. ఇప్పుడు నేను లోపల వైపు చూపిస్తాను. ఈవిడ చూస్తే ఎట్లున్నాయి, ఇట్లా ఆర్చ్ లాగా మంచిగా ఉంటాయి. ఏదో ఒక అందం ఉంటుంది ఈ పాత గుళ్ళల్లో. ఇటువైపు గుడి చూడొచ్చు. మీకు ఇప్పుడు కనిపిస్తున్నది మెయిన్ గోపురం, ఆ గోల్డ్ కలర్లో. సో అసలు చాలా అందంగా కనిపిస్తుంది ఊరు ఇక్కడ నుంచి, శంషాబాద్. ఇగో ఇది ముందు గోపురం అన్నట్టు. అది వెనక మెయిన్ టెంపుల్ గోపురం ఇందాక చూపించిన కదా, ఇది ముందు గోపురం. దీనిపైన ఆంజనేయ స్వామి, రకరకాల విగ్రహాలు ఉన్నాయి, విష్ణుమూర్తి. కొన్ని విగ్రహాలు ఇరిగిపోయినాయి కూడా, ఇరిగిపోయిన వాటికి అట్లే రంగులు వేసేసారు. ఇప్పుడు ఆ గోపురం పైన కనబడుతున్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గుడి కట్టినప్పటివే, అంటే దాదాపుగా 500 సంవత్సరాల కింద గుడి కదా. సో అప్పటి నుంచి ఉన్నవే తప్పితే కొత్తగా చేసింది ఏం లేదు. మహా అయితే దానికి కొంచెం రంగులు అద్దిర్రు అన్నట్టు, ఇంకా మళ్ళీ కట్టింది ఏమీ లేదు. అంత పాతటి గుడి ఇది. అయితే ఈ కాలంది అని చెప్పడానికి ఒక ఆధారం లేదు కానీ, బట్ ఎస్ నిజాంల కన్నా కూడా చాలా ముందు నుంచే ఉన్న ఆలయం ఇది.
కోనేరుకు ఒక మిస్టరీ ఉంది. ఆ కోనేరు ఏంది, కోనేరు కథ ఏంది అనేది నేను కోనేరు దగ్గర పోయి చెప్తా. ఇప్పుడు పోదాం పండి. మరి ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గారు ఉన్నారు మన ముందు. మరి ఈ గుడి గురించి కొన్ని విషయాలు చెప్తారు, మనం అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మరి ఈ గుడి ఎప్పటి నుంచి ఉంది అంటే మామూలుగా అయితే దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఉన్న గుడి అని చెప్తున్నాము. మీరైతే ఇక్కడనే గ్రామస్తులు కాబట్టి మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఫస్ట్ మీరు చూసినప్పుడు గుడి ఎట్లుండే, ఎప్పటి నుంచి ఉంది? 40-50 ఏళ్ళ నుంచి శిథిలావస్థకు వచ్చిండే. ఓకే. నెక్స్ట్ 2009 నుంచి మన గ్రామ పెద్దలంతా కలిసి దాని కూలిపోయింది కూడా కొంచెం స్లాబ్ పోసి డెవలప్ చేసుకుంటా ఈ చెట్లు పెట్టడం కానీ ఏం లేకుండా ఎంత శిథిలావస్థలు ఉండే ఇవన్నీ చేయడం కానీ ఇవి చేయడం కానీ 2009 నుంచి ఇప్పటి వరకు వర్క్ నడుస్తూనే ఉంది. ఓకే. సో ఈ జాగంతా కూడా గుడిదేనా? గుడిది. ఇక్కడ ఇంకా 33 ఎకరాలు ఉంది మేడం. 33 ఎకరాలు. కోనేరు ఉందో సార్? దీంట్లో ఏదో సొరంగ మార్గం ఉంది అని అంటారు, నిజమే? సొరంగ మార్గం అనేది చెప్పలేము కానీ సొరంగం కొద్ది దూరం ఉంది. కొద్ది దూరం వరకు అయితే చూసి లోపల కొద్ది దూరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెనకటికి మోట్లు కొడుతురు కదా నీళ్లు గుంజడానికి, దానికి దారులు కానీ దాని కింద సొరంగం లాగా కానీ చూసినాం ఉంది. ఓకే. ఓకే. అయితే మీ ఫ్యామిలీ అయినా ఫస్ట్ నుంచి ఈ గుడిని చూసుకునేది? ఇంకా శంకర్ గౌడ్ అనే ఒక అతను ఉండే, అతను పోయినాక మన నరేందర్ గౌడ్ అని ఇట్లా కొంతమంది మొత్తం గౌడ్స్ టేక్ ఓవర్ చేస్తారు అన్నమాట గుడిని. లాస్ట్కి ఇప్పుడు నేను సంవత్సరం నుంచి నేను ఎలాంటి పూజలు మంచిగా అయితే ఇక్కడ ఏమన్నా పండగలప్పుడు సంబరాలు? వైకుంఠ ఏకాదశి బాగా అవుతుంది. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు కూడా అయితే. సో చాలా బాగుంది, మంచి సంతోషం అనిపించింది వచ్చి కూడా, ప్రశాంతంగా ఉన్నది. థ్యాంక్స్ అలాగే. సో కోనేరు దగ్గరికి వచ్చేసినాం. ఈ కోనేరు ఎప్పుడు ఇట్లనే ఫుల్ నీళ్ళతోనే ఉంటుందంట. ఇప్పుడు వరకు ఈ కోనేరులో నీళ్లు లేని రోజు ఇక్కడ జనాలు ఎవరు చూడలేదంట. సో కోనేరు చుట్టూ కూడా మంచిగా ఈ కొబ్బరి చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఇక్కడ కూర్చొనికి కూడా ఎంత బాగుందో హాయిగా. కోనేరులో మిస్టరీ ఉందని చెప్పిన కదా. ఒకసారి అంటే ఒక ఆయన ఇలా పడిపోయిండంట. ఇలా పడిపోయినప్పుడు ఈ నీళ్ళన్నీ తోడిర్రట. అప్పుడు చాలామంది కిందికి పోతారు కదా, ఇక నీళ్ళన్నీ పోయినప్పుడు ఎట్లాగో నీళ్ళు తీసేసినప్పుడు క్లీన్ చేసుకోవడం ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒక ద్వారం కనబడ్డదంట. అంటే ఇక్కడి నుంచి ఒక పెద్ద రూటే ఉందన్నమాట. అంటే సొరంగ మార్గం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎక్కడ పోతుంది ఏంది అనేది ఇంకా ఎవరు అందులోకెళ్ళి పోనీకి ధైర్యం చేయలేదు. అసలు దానిపైన ఏదైనా రీసెర్చ్ చేసేటోళ్ళు కూడా ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. బట్ ఇక్కడ నుంచి ఒక సొరంగ మార్గం అయితే ఉంది. అది ఎక్కడికి అనేది ఒకవేళ ఫ్యూచర్లో తెలిస్తే చెప్తా. ఇప్పుడైతే అందులో గోదాం పాడు. చూడనీకి ఇట్లా కనిపిస్తుంది ప్రశాంతంగా, కానీ ఇది చాలా డీప్గా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తేనే మన కంటికి చాలా మెట్లు కనబడుతున్నాయి కింది వరకు. సో మొత్తం మీద ఇది ఈ వారం మన గుడి ముచ్చట్లు చూసారు కదా. ఆ పైనుంచి మొదలు పెడితే ఈ కింది వరకు కోనేరు గుడి ఎంత అద్భుతంగా ఉందో. ఈ గుడికి మీరు రావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాం, శంషాబాద్ పోయే రూట్లో రోడ్కే ఉంది, పెద్ద దూరం ఏం లోపలికి ఎక్కడ లేదు. రోడ్కే మంచి కమాన్ కనబడుతుంటుంది మీకు. స్వయంభూ బాలాజీ టెంపుల్ అని పెట్టుకుంటే మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. చాలామంది గుడికి వచ్చినప్పుడు కొన్ని చెట్లకు తిరుగుతుంటారు, చాలా మంచి చెట్లు. ఆ చెట్లకు చుట్టూ తిరిగితే సైంటిఫికల్గా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, దాన్ని నుంచి వచ్చే గాలిని పీల్చుకుంటే అని చెప్పేసి అంటుంటారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ యాప చెట్టు కావచ్చు, లేకపోతే మేడి చెట్టు కానీ. సో అట్లా ఒక్కొక్కటి తిరగకుండా ఇక్కడ 5 చెట్లు కలిపి ఉన్నాయి గుడి ముందు ప్రాంగణంలో. ఇంకో ఇట్లా చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఎంత భారీ చెట్టు, ఎంత పాత చెట్టు అయి ఉంటుంది ఇది. ఎన్ని వందల సంవత్సరాల కింద చెట్టు అయి ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేము. చాలా భారీగా పెద్ద ఉంది. అయితే ఒక్క చెట్టు కాదు ఇది, ఇలా మేడి చెట్టు, రావి చెట్టు, జువి చెట్టు, మర్రి చెట్టు, యాప చెట్టు, మొత్తం ఈ 5 చెట్లు ఒకటే దగ్గర కలిపి ఉన్నాయి అన్నట్టు. సో ఈ ఒక్క చెట్టు అంటే 5 చెట్లు కలిసి ఉన్న ఒక్క చెట్టు చుట్టూ తిరిగితే చాలబ్బా. నిజంగా చెప్పాలంటే కావాల్సినంత ఆరోగ్యం వస్తుంది, ఏదైతే మొక్కుకుంటాం అది తీరుతుందని నమ్ముతాం. కాబట్టి ఎస్, డెఫినెట్లీ అట్లా తిరిగేటోళ్ళు ఎవరైతే అలవాటు ఉన్నోళ్ళు ఉన్నారో ఇక్కడ తిరిగొచ్చి హ్యాపీగా వచ్చినప్పుడు. ఇది ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం ఎపిసోడ్ చూసారు కదా. సో నేను వచ్చేసిన ఈ స్వయంభూ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారు కదా, ఈ టెంపుల్ ముచ్చట్లన్నీ. కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సుమన్ టీవీ చూస్తూనే ఉంటుండ్రి, ఇలాంటి ఎన్నో ఆలయాల ముచ్చట్లు నేను చెప్తా.